సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం సృష్టించాడు. 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు బాది ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా మారిపోయాడు. దీంతో సోషల్ మీడియా నుంచి క్రికెట్ విశ్లేషకుల వరకు అందరూ వైభవ్ గురించే మాట్లాడుతున్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ కు కామెంటేటర్లుగా ఉన్న భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ సైతం ఇదే విషయంపై మాట్లాడారు. వీరిద్దరి చర్చల మధ్యలో వైభవ్ ప్రస్తావన కూడా వచ్చింది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2027 సీజన్ కు ముందు జరిగే వేలంలోకి వస్తే ఎంత డబ్బు చెల్లిస్తారని సెహ్వాగ్ ని హర్భజన్ అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు వీరేంద్ర సెహ్వాగ్ ఏమాత్రం ఆలోచించలేదు. తానే గనక వేలంలో ఉంటే అతడిని కనీసం 30 కోట్ల ఖర్చు చేస్తానని అతడు చెప్పుకొచ్చాడు. వైభవ్ ఆటకు తాను ఫిదా అయిపోతున్నట్లు సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇక అక్కడే ఉన్న మరో భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం సెహ్వాగ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. తాను కూడా ఏమాత్రం సంకోచించకుండా అంతే మొత్తాన్ని వైభవ్ కోసం ఆఫర్ చేస్తానని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ రికార్డు కొల్లగొట్టాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 65 సిక్సర్లు బాదిన ఈ కుర్రాడు క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్స్ల రికార్డును బ్రేక్ చేశాడు. గేల్ 2012లో 59 సిక్స్లు కొట్టాడు. కాగా ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు జరిగిన మెగా వేలంలో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అప్పటికే వైభవ్ వయసు 13 ఏళ్లు. కానీ 13 ఏళ్ల కుర్రాడి కోసం రాజస్థాన్ రాయల్స్ భారీ మొత్తం వెచ్చించింది. రాజస్థాన్ రాయల్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వైభవ్ సూర్యవంశీని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో ఈ రెండు ఫ్రాంచైజీల మధ్య అతడి కోసం బిల్డింగ్ వార్ కూడా జరిగింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ అతడిని దక్కించుకుంది. అప్పటికే పలు రికార్డుల మూత మోగించిన వైభవ్ ఐపీఎల్లోనూ అదరగొట్టేస్తున్నాడు. ఆరంగేట్రంలోనే సెంచరీ చేసి అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుత సీజన్లో 680 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. సన్ రైజర్స్ పై రాజస్థాన్ విజయంతో సూర్యవంశీదే కీలక పాత్ర పోషించాడు.